హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్. ఈరోజు వీడియోలో డోరీస్ అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తా. ఇలాగా ఫస్ట్ అయితే స్ట్రైట్గా క్లాత్ని ఇలా మనకి పొడవు ఎక్కువగా ఉంటే జాయింటింగ్ చేసుకోని అవసరం అయితే లేదు. చిన్నగా ఉంటే ఇలా స్ట్రైట్గా మనం క్లాత్ని అయితే స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇలాగా పాదమంత ఖర్చుతో మనం జాయింటింగ్ చేసుకునే క్లాత్ ఒకవేళ ఉంటే ఇలా రివర్స్లో రావాలి. ఫోల్డింగ్ ఇలాగా మనకి మిషన్ పాదం సింగిల్ పాదం అంతా ఖర్చుతో డోరీ అయితే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉండాలి. పాదం అంతా ఖర్చుతో ఎక్కువగా ఉండాలి. మొత్తం కుట్టు దగ్గరగా కట్ చేయకూడదు. ఇప్పుడు ఇలానే ఇంకొక డోరీని కూడా రెడీ చేసుకోవాలి. ఇలాగా సన్నగా కుట్టుకోవాలి. క్లాత్ ఎక్కువగా ఉంచుకోవాలి, లేకుంటే మనకి డోరీ తీసేటప్పుడు పిక్కిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకి ఎంత పొడవు అవసరమో అంత పొడవు తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రాస్ కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్కువగా కుట్టు దగ్గర కట్ చేయకూడదు. మనకు డోరీ తీస్తుంటే పికిలిపోతుంది. కొంచెం ఎక్కువగానే క్లాత్ అనేది ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఇలాగా కుట్టుకున్న తర్వాత ఎక్కడైనా మనకి కొంచెం వెడల్పుగా వచ్చిందో స్ట్రైట్గా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా వెడల్పు ఎక్కువగా ఉంటే మళ్ళీ ఇలా ఒక కుట్టు అయితే దగ్గర నుండి వేసుకోవాలి. ఇలాగా ఇలా చూసుకోవాలి ఒకసారి, లేకుంటే డోరీ ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర ఇట్లా దొడ్డుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాగా లూప్ పిన్ అయితే మనకి బయట షాపులలో దొరుకుతుంది కదా, దీనితో ఇలాగా కింది క్లాత్ని కిందికంటూ ఇలా పిన్ని అయితే ఇలా బయటికి తీయాలి. తర్వాత ఇక్కడ మనకి కొండిలాగా ఉంటుంది. దానికి కొంచెం క్లాత్ను ఇలాగా తట్టించి మనం పైకి కిందికి లాగాలి. మనకి డోరీ అనేది సన్నగా ఆ కొండికి క్లాత్ తట్టి మనకి రివర్స్లో సన్నగా వస్తుంది డోరీ. ఇలాగా మనకి క్లాత్ ఎక్కువగా ఉంచుకోవాలి, లేకుంటే పికిలిపోతుంది అక్కడక్కడ. ఇలా ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తా ఒకసారి. మధ్యలోకి ఇలా ఊడిపోతుంది అక్కడక్కడ. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇలా చూడండి, ఇక్కడ డోరీ మనకి ఎంత సన్నగా వచ్చిందో. ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా తీసుకోవాలి. ఇలా లూప్ పిన్తో మనకి ఎంత సన్నగా కావాలంటే డోరీ అంత సన్నగా వస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగా పిన్నులాగా వస్తుంది. చివరికి మనకి అది ఓపెన్ అవుతుంది. ఇలా క్లాత్కు తట్టించి దాన్ని మళ్ళీ క్లోజ్ చేయాలి. తర్వాత ఇలా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలాగా చూడండి, డోరీస్ మనకి 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది లూప్ పిన్తో. ఇలా చూడండి మనకి ఎంత సన్నగా వచ్చాయో డోరీస్. ఇప్పుడు కిందికి మనకి హ్యాంగింగ్స్ క్లాత్ ఎక్కువగా ఉంటే క్లాత్తో కూడా మనం ఇలా రౌండ్గా స్క్వేర్ షేప్లో అయితే కుట్టుకోవచ్చు. ఇలాగా రౌండ్గా కుట్టుకోవాలి. 2 పీసెస్ తీసుకోవాలి. ఇలా కొంచెం గ్యాప్ వదిలేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. రివర్స్లో తీయాలి. ఇప్పుడు దీన్ని మనకి పోగులు అనేవి బయటకు రాకుండా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకొని రివర్స్లో క్లాత్ని అయితే తీయాలి. ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు.
ఇలా ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇలాగా ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి. మనకి క్లాత్ని బట్టి 2 లేదా 3 కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా స్క్వేర్ షేప్లో కుట్టుకోవాలి. మన ఇష్టం డిజైన్ బట్టి కూడా కుట్టుకోవచ్చు. మనకి ఇలాగా డోర్ ఇప్పుడు ఇలా పెట్టుకొని క్లాత్ అనేది ఇలా ఆపోజిట్ ఉండాలి పై వైపుకి. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత కింది వైపుకి క్లాత్ని ఇలా తీసుకోవాలి, రఫ్ ఇవ్వాలి. కింది సైడు డోర్ దగ్గర కూడా ఒకసారి ఊడిపోకుండా ఉంటుంది. ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. చూస్తారు కదా మనకి 5 నిమిషాల్లో డోరీస్ అనేవి ఎలా రెడీ అయిపోయాయో. ఇలా ఇలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇలా క్రాస్గా మనకి స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేయాలి. ఇలాగా డైమండ్ షేప్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా లూప్ పిన్తో ఒకసారి ట్రై చేయండి. ఇంత